హైదరాబాద్ చేరుకున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖర్గేకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, పొంగులేటి, దామోదర, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కృష్ణకు వెళ్లనున్నారు ఖర్గే. అక్కడ పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, మొన్నటి మంత్రివర్గ విస్తరణలో భంగపాటుకు గురైన నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత జైపాపు, జైబూమ్, జేమ్స్ సంవిధాన్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రి తాజ్ కృష్ణలోనే బస చేయనున్నారు ఖర్గే. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పీఏసీ సమావేశానికి ఖర్గే హాజరవుతారు. తర్వాత సాయంత్రం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ విజయబేరీలో పాల్గొంటారు ఖర్గే. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ టూర్పై అప్డేట్స్ ఏంటి? రేపటి కార్యక్రమాల కోసం ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఖర్గేకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బృందం అంతా కూడా ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి తాజ్ కృష్ణ హోటల్కి, ఆయన ఎక్కడైతే అకామిడేట్ పార్టీ ప్రభుత్వం చేసిందో అక్కడికి తాజ్ కృష్ణకి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చారు. మరి కాసేపట్లోనే తాజ్ కృష్ణ హోటల్కి చేరుకోబోతున్నారు మల్లికార్జున ఖర్గే. ఉదయం కార్యక్రమాలు ఇప్పటికే షెడ్యూల్ని చేశారు. ఉదయం 10 గంటలకి గాంధీ భవన్లో పీఏసీ ఎక్స్టెండెడ్ సమావేశం ఉండబోతోంది. మొన్న పీఏసీ సమావేశం జరిగింది. అందులో కొన్ని ఎజెండాలను తీర్మానం చేశారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన మళ్ళీ రేపు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అంశంలో, ప్రభుత్వ పథకాల అంశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన దిశానిర్దేశం పీఏసీ సమావేశంలో పీఏసీ సభ్యులను ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత పీఏసీ గాంధీ భవన్లో సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం 3 గంటల ప్రాంతంలో నేరుగా ఎల్బీ స్టేడియంకి మల్లికార్జున ఖర్గే వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఏఐసీసీ మొట్టమొదటిసారిగా దేశంలోనే తొలిసారిగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షులతో నేరుగా సమావేశం అయ్యేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్తోంది. సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రేపు జరిగేటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే పీసీసీ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ని పాస్ చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి నిన్న కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ కాల్లో ఆయా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో జూమ్ కాల్లో పార్టిసిపేట్ చేశారు. ఎట్లా జన సమీకరణ చేయాలి అంటే కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశంపైనే క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వాళ్ళ పాత్ర పార్టీలో బలోపేతంగా వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే వాళ్ళందరినీ కూడా సమీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే టాస్క్ని ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 500కు మించి ప్రతి ఒక్కరు కూడా రావాలనేది స్పష్టంగా పీసీసీ నుంచి వెళ్ళినటువంటి ఆదేశాలు. ఆయా జిల్లా కోఆర్డినేటర్లు, కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడైతే సభాస్థలి ఉందో సభాస్థలికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పలుమార్లు పరిశీలన చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, డీసీసీగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళంతా పలుమార్లు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పలుమార్లు అక్కడికి వెళ్లారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పలుమార్లు అక్కడికి వెళ్లారు. వర్షాభావం ఉన్న కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి కార్యకర్తలకి, డెలిగేట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్పెషల్లీ జర్మన్ టెంట్లని ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఇదితో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా ఉన్నారని చెప్పాలి. మరోవైపు పార్టీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క నేత కూడా ఖర్గే ఏం మాట్లాడబోతున్నారు, పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశంపైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఇటీవలే అహ్మదాబాద్లో గుజరాత్కి సంబంధించినటువంటి ఏఐసీసీ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్న సీఎంలు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జ్లను కలుపుకొని భారీ స్థాయిలో పొలిటికల్ కాన్క్లేవ్ని ఏర్పాటు చేశారు. ఆ పొలిటికల్ కాన్క్లేవ్లో మల్లికార్జున ఖర్గే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీకి లాయల్గా ఉంటూనే పార్టీకి కష్టపడ్డంటి వాళ్ళకు మాత్రమే ఏఐసీసీ ఆయా రాష్ట్రాల పార్టీ గుర్తించి వాళ్లకు సముచిత న్యాయం కల్పిస్తుంది. పార్టీ కోసం పనిచేయని వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలి, దీంట్లో మొహమాటం ఏం లేదు అనేటువంటి
కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ఏ రకమైనటువంటి కామెంట్స్ ఖర్గే దగ్గర నుంచి రాబోతున్నాయనేటువంటి అంశంపైన ఇంట్రెస్టింగ్ నెలకొంది. మరొక అంశంపైన కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. అప్పటి గుజరాత్లో జరిగినటువంటి కార్యక్రమంలో డీసీసీలను ఉద్దేశించి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్రియాశీలక పాత్ర డీసీసీల అధ్యక్షుని పాత్ర ఉండబోతుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఏఐసీసీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతోంది. వాళ్ళకు అధికారాలను పెంచే అవకాశం ఉండనున్నాయి. ఈ మేరకు ఏఐసీసీ ఆలోచన చేయబోతోంది అనేటువంటి అంశాన్ని గుజరాత్లో జరిగినటువంటి మీటింగ్ను ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు. వాటికి సంబంధించే ఇక్కడికి రాబోతున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి హైదరాబాద్ తెలంగాణలో ఎల్బీ స్టేడియంలో సమావేశం కాబోతున్నారు. అది కూడా గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కమిటీల అధ్యక్షుల దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. కాబట్టి ఏం మాట్లాడబోతున్నారు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమేం క్లారిటీ ఇవ్వనున్నారు, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంపైన ఏదైనా చెప్తారా అనేటువంటి అంశంపైన ప్రతి ఒక్క నేత ఆశావాహుల్లో ఈ రకమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇక తాజ్ కృష్ణకి వచ్చిన తర్వాత ఈ రోజు అంతా కూడా తాజ్ కృష్ణలోనే మల్లికార్జున ఖర్గే బస చేయనున్నారు. ఆ తర్వాత కొంతమంది నేతలకు, సీనియర్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. మొన్నటి కేబినెట్ విస్తరణలో చోటు దక్కని వాళ్ళు ఎవరైతే భంగపాటుకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే సైమల్టేనియస్గా అటు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసపెట్టి వాళ్ళ నివాసాలకు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా రేపటి కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చారు కాబట్టి వాళ్ళతో భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. విడివిడిగానే వాళ్ళతో భేటీ కాబోతున్నారు. ఈ అంశాలపైన భేటీలో పలు అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో పిఐసికి సంబంధించినటువంటి అంశంపైన ఏ ఎజెండాలను ఫిక్సప్ చేస్తామనేటువంటి అంశంపైన రేపు పార్టీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రేపు జరగబోయేటువంటి ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి ఈ సభను మాత్రం అత్యంత సక్సెస్ చేయాలి. తెలంగాణ రోల్ మోడల్గా ఎట్లయితే కులగణనకు రోల్ మోడల్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిచిందో అదే రకంగా ఈ రకమైనటువంటి గ్రామ, మండల, జిల్లా స్థాయి ఆయా కమిటీ అధ్యక్షులతో ఏర్పాటు చేసినటువంటి సభ సమావేశం అట్లనే దేశవ్యాప్తంగా ఏఐసీసీ నిర్వహించబోతోంది ఆయా రాష్ట్రాల్లో. కాబట్టి వాటికి రోల్ మోడల్గా ఉండాలి, మంచి బూస్టప్ వస్తుంది అని చెప్పి ఇప్పటికే ధీమాగా పార్టీ అంతా కూడా ఉంది. మరోవైపు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి, గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్కి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది. వాటికి సంబంధించినటువంటి అంశంలోనే ఈ సెనియరోలోనే మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి టూర్ అనేది, ఆయన చెప్పేటువంటి మాటలు అనేవి ఎంతో సుదీర్ఘ కాలం పాటు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే వస్తున్నారని చెప్పి ఇప్పటికే పిసిసి మహేష్ గౌడ్ మీడియా సమావేశాన్ని పెట్టి ఆయన మాట్లాడారు. ఎందుకు రాబోతున్నారనేటువంటి అంశంపైన ఆయన దానికి సంబంధించి టూర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పారు. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే మల్లికార్జున ఖర్గే మాట్లాడేటువంటి ప్రతి స్టేట్మెంట్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే టార్గెట్ అంతా కూడా ఆయా సమావేశానికి హాజరైనటువంటి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధ్యక్షులపైన ఉంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్తోంది. మరి చూడాలి రేపు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ మల్లికార్జున ఖర్గే నుంచి రాబోతుంది అనేది.